డీజీపీల నియామకంలో ఒక సిస్టమ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు యూపీఎస్సీ వాళ్ళకి వీళ్ళు ఒక టీ జాబితా పంపించాలి. టాప్‌లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు అందులో నుంచి అంటే రాబోయేటటువంటి ఏళ్లలో ఎవరెవరు సీనియారిటీలోకి వస్తారన్నది లిస్ట్ పంపిస్తే దాదాపు 10, 20 మందిది. అందులో నుంచి ఒక ముగ్గురిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళ కెరీర్‌లో వచ్చినటువంటి గుడ్స్ నెగెటివ్స్‌ని బేస్ చేసి. ఆ ముగ్గురిలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకునేటటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఇది ప్రాసెస్. ఇన్ఛార్జ్ డీజీపీలు కాకుండా ఒరిజినల్ డీజీపీలు అయితే. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 1991 బ్యాచ్‌లో ఒక్క సివి ఆనంద్ ఒక్కళ్ళే ఉన్నారు. 94 బ్యాచ్‌లో 5గురు ఉన్నారు. ఆప్టే వినయ్ కుమార్, శివధర్ రెడ్డి, అభిలాష్ బిస్తి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్. 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. ఇప్పుడు మహిళా ఐపీఎస్ అధికారులకు కమిషనర్ పోస్ట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు వీళ్ళు. అట్లాంటిది డీజీపీ పోస్ట్ ఇస్తారా ఏంటి అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇస్తే ఫస్ట్ టైం మహిళా డీజీపీని ఇచ్చినటువంటి రికార్డు రేవంత్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం సివి ఆనంద్కి ఇస్తారా అన్నటువంటి చర్చ నడుస్తోంది.